మీకు చేతనైతే మీ కూతుర్ని ఒప్పించి నాకు భారీగా బ్రతకమని చెప్పండి. ఏ క్షణంలో అయినా తనని భారీగా ఎలుకోవడానికి నేను సిద్ధంగా ఉన్నాను. పిల్లాడిని స్కూల్లో చేర్పించడానికి వెళ్ళిందా? అవును. ఇక్కడ జరిగిందంతా తను వింది. అందుకే కోపంలో ఏటో వెళ్ళిపోయి ఉంటుంది. మేడం, కొరియర్. నా కోసం మిమ్మల్ని మీరు మోసం చేసుకుంటున్నారు. అందుకే మీ అందరికీ దూరంగా వెళ్ళిపోతున్నాను. ఎవరో ముక్కు మొహం కూడా తెలియని నా కోసం మీరు మీ జీవితాలనే పణంగా పెట్టారు. అలాంటిది చివరికి మీరు భార్యాభర్తల్లా నటించారు. నేను కోరుకుంది అది కాదు రేఖ. మీరు నిజంగా భార్యాభర్తల్లా ఉండాలి. ఆ నమ్మకం కలిగిన రోజు మళ్ళీ మీ ముందుకు వస్తాను. లేదంటే ఇక మీకు కనిపించను. దయచేసి నన్ను అర్థం చేసుకోండి. నా ఉనికి మీ కాపురానికి ఇబ్బందిగా మారుతుంది అనుకునే కనీసం గాలి కూడా సోకనంత దూరంగా వెళుతున్నాను. ఇట్లు మీ గౌరీ. ఎంత పనిచేసావు గౌరీ. ఏంటమ్మా, ఏమైంది? ఆ కంగారేంటి? బామ్మ, నేను బయటికి వెళ్తున్నాను. విజయ, ఎక్కడికి వెళ్తున్నావు? ఆ లెటర్ ఎక్కడి నుంచి వచ్చిందంటే సమాధానం చెప్పవే. ఎక్కడి నుంచి వస్తే ఏంటి నాన్న? నాకంటూ పర్సనల్స్ ఉండవా? చెప్పేదైతే చెప్తాను కదా. ఎందుకు ఊరికే నన్ను విసిగిస్తారు? విజయ, ఏంటా మాటలు? మీ నాన్నగారితో మాట్లాడే పద్ధతి ఇదేనా? ఎక్కడికి వెళ్తున్నావు? అమ్మా, దయచేసి నన్ను ఆపకండి. నేను అర్జెంటుగా బయటకెళ్ళాలి. మీ ప్రశ్నలకి సమాధానం చెప్పే ఓపిక, టైం నా దగ్గర లేవు. విజయ, అమ్మా విజయ, విజయ, విజయ. అమ్మా విజయ, 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 ఏంటండి ఇది? ఎందుకురా ఆ కంగారు? ఏదో పనుందని చెప్పిందిగా, వస్తుందిలే. అయినా అదేం చిన్నపిల్ల కాదుగా. నా భయం కూడా అదేనమ్మా. తను చిన్నపిల్ల కాదు. చూడు ఎంత విసురుగా వెళ్ళిపోయిందో. అక్కడికేదో మనం పరాయి వాళ్ళమైనట్టు ఒక్క మాట అయినా చెప్పి వెళ్ళిద్దా? ఆ లెటర్ రావడం ఏంటి? తనంత కోపంగా వెళ్ళిపోవడం ఏంటి? అన్నీ వచ్చాక వివరంగా చెప్తుందిలే. ఏమోనమ్మా, రోజు రోజుకి తన ప్రవర్తన మితిమీరిపోతుంది. రఘు, రఘు. అమ్మ రేఖ, ఏం జరిగిందో తెలుసా? గౌరీ బాబుని తీసుకొని ఇక్కడికి వచ్చింది. బాబుని ఇక్కడ వదిలేసి తను ఏటో వెళ్ళిపోయింది. ఎక్కడికెళ్ళిందా అని వెతుకుతున్నారా? అవును, ఫోన్ చేస్తే తీయడం లేదు. మా ఇంటికి ఫోన్ చేస్తే ఇంకా రాలేదన్నారు. తనకు తెలిసిన వాళ్ళ దగ్గరికి వెళ్ళిందేమోనని నేను ట్రై చేస్తున్నాను. మీరెక్కడ వెతికినా తన గురించి తెలీదు. ఎందుకంటే తను మనల్ని అందరినీ వదిలేసి వెళ్ళిపోయింది. ఏంట్రేఖ నువ్వు అనేది? ఇదిగో తను రాసిన లెటర్. ఎవరో ముక్కు మొహం కూడా తెలియని నా కోసం మీరు మీ జీవితాలనే పణంగా పెట్టారు.
అలాంటిది చివరికి మీరు భార్యాభర్తల్లా నటించారు. నేను కోరుకుంది అది కాదు రేఖ. మీరు నిజంగా భార్యాభర్తల్లా ఉండాలి. ఏం రాసింది బాబు? నా ఉనికి మీ కాపురానికి ఇబ్బందిగా మారుతుంది అనుకునే ఆ నమ్మకం కలిగిన రోజు మళ్ళీ మీ ముందుకొస్తాను. లేదంటే ఇక మీకు కనిపించను. అంటే మీరిద్దరూ కలిసి నటిస్తున్నారని తెలుసుకుని ఇలా చేసిందా? అవునంటీ. ఎలాగైనా గౌరీకి నిజం తెలియకుండా దాచాలి అనుకున్నాం, కానీ తెలిసిపోయింది. ఎంత చెప్పినా మేం మారం అనుకొని ఈ నిర్ణయం తీసుకుంది. అసలు తప్పంతా నాదేనమ్మా. మీ గురించి తెలిసి కూడా నేను తొందరపడ్డాను. నిన్ను రఘుని కలపడానికి ఒప్పించానమ్మా అని చెప్పగానే ఒక్క క్షణం నా ఆలోచన తప్పుదారి పట్టింది. నా కూతురు జీవితం ఏమవుతుందోనని ఒక్క క్షణం స్వార్థంగా ఆలోచించాను. ఆ ఆలోచనే రఘుని నిలదీసేలా చేసింది. అదంతా తను వింది, ఇదిగో ఇలాంటి పని చేసింది. అయినా మీరు కూడా అలా ఎలా ఆలోచించారంటీ? మేమేంటో మీకు తెలీదా? నా చేతులతో పెళ్లి చేశాను. వాళ్ళ కాపురానికి నేను అడ్డం అవుతానని వెళ్లిపోయాను. అలాంటి నేను తన సంతోషాన్ని ఎలా తీసుకుంటాననుకున్నారు? పిచ్చిదానమ్మా, పిచ్చిదాన్ని. అందుకే తొందరపడ్డాను. అందుకే నా కూతురు నాకు పెద్ద శిక్ష వేసి వెళ్ళింది. తన సంగతి తెలిసి కూడా నేనే తొందరపడ్డాను. ఇప్పుడు గౌరీ ఎక్కడికి వెళ్ళిందో ఏమైందో కూడా తెలియటం లేదు. మీరేం దిగులు పడకండి అత్తయ్య. గౌరీ గురించి నేను వెతుకుతాను. నేను ఎలాగైనా సరే తనని తీసుకొస్తాను. దిగులు పడకండి ఆంటీ. గౌరీకేం కాదు, ఎక్కడికి వెళ్ళదు. తన మొండితనం గురించి నాకు బాగా తెలుసమ్మా. ఏదైనా అనుకుందంటే అది సాధించేంత వరకు వదిలిపెట్టదు. తను అనుకున్నది కాలేదు అంటే ఎంత దూరమైనా వెళ్తుంది. దానికి ఏదైనా అయితే నేను తట్టుకోలేనమ్మా. ఏడోకండి. ఏమిటా అది? ఇది మాస్టర్ ఇలా ఇవ్వండి. ఇదేమిట్రా? ఇదేమిటి? గౌరీ ఇలా చేసిందేమిట్రా? ఎందుకంటే ఏం చెప్పమంటారు అంకుల్, ఎవరికి వాళ్ళు త్యాగమూర్తులు కదా. రేఖ నా భర్త నాకొద్దు, ఈ రోజు నుంచి నీ భర్త అని నన్ను త్యాగం చేసింది. గౌరీ నా భర్త నాకొద్దు, నువ్వే తీసేసుకొని నన్ను త్యాగం చేయబోయింది. ఎవరికి నా గురించిన ఆలోచన లేదు. ఎవరి నిర్ణయాలు వాళ్ళవి. ఎవరికి నచ్చినట్టు వాళ్ళు చేసుకుని పోతున్నారు.
నన్ను రేఖని కలపడం కోసం ఎన్ని గొడవలు చేసిందో, ఏ స్థాయికి దిగజారిందో మీ అందరికీ తెలుసు. తనని నమ్మించడం కోసం మేమిద్దరం నటించాం. అది తెలుసుకుని ఇదిగో ఈ పని చేసింది. ఎక్కడికి వెళ్తుంది రఘు? వెతుకుదాం. నేనొచ్చింది కూడా అందుకే. తను ఒట్టి మనిషి కూడా కాదు, పైగా బాధలో ఉంది. ఏ కష్టం వస్తుందోనన్న భయం. బావా, వెంటనే మా డాడీకి చెప్పండి. ఆయన కానిస్టేబుల్స్ ని పంపించి వెతికిస్తారు. వద్దు, మేమే వెళ్తాం. రఘు రా. చూసారా మాస్టర్, చూసారా గౌరీ ఎంత పని చేసిందో? పిచ్చి పిల్ల ఎందుకు ఇలాంటి నిర్ణయం తీసుకుందో అర్థం కావడం లేదు. మంచి మనిషి కాబట్టేనయ్యా. మాస్టారు, అవునయ్యా, అందరిలా స్వార్థంగా ఆలోచించే మనిషి అయితే నాకెందుకు లేని వదిలేసేది. నా భర్త నాకున్నాడు, ఎవరు ఎలా పోతే నాకేంటి అనుకునేది. కానీ తను మంచి మనిషి అయ్యా. అందుకే తన వల్ల ఎదుటి వాళ్ళకి ఇబ్బంది రాకూడదనే వెళ్ళిపోయింది. ఇప్పుడు ఎక్కడుందో ఏమిటో.
అమ్మా రేఖ, గౌరీని వెతుకుతాను అని వెళ్ళిన మనిషి ఇంతవరకు తిరిగి రాలేదు. గౌరీ కనిపిస్తుంది అనే నమ్మకం అయితే నాకు లేదు. అయినా కావాలని వెళ్ళిన మనిషి కనిపిస్తుందా? కనిపించకపోతే పోలీస్ కంప్లైంట్ ఇచ్చైనా పట్టుకుంటాం ఆంటీ. ఏమోనమ్మా, తనిప్పుడు ఒట్టి మనిషి కూడా కాదు. ఈ సమయంలో ఇల్లు వదిలి వెళ్ళిపోయింది. పాప పుట్టినప్పుడు నాకు తెలీదు. కనీసం ఇప్పుడైనా తన కన్నీ చేసి ముచ్చట తీర్చుకుందాం అనుకున్నాను. కానీ నాకు చెప్పకుండానే వెళ్ళిపోయింది. ఎక్కడికెళ్ళినా వదిలిపెట్టాం ఆంటీ. వెతికి పట్టుకొని తీసుకొస్తాం. కనీసం తనకి బిడ్డ పుట్టేంత వరకైనా నేను రఘు కలిసున్నట్టు నటిద్దాం అనుకున్నాం. కాని కుదరలేదు. ఈ లోపలే నిజం తెలిసిపోయింది. నా పిచ్చి గాని గౌరీ ఇక్కడికి ఎందుకు వస్తుంది? అనవసరంగా వీళ్ళకి లేనిపోని అనుమానాలు తీసుకురావటం అవుతుందా? ఒరే శివా, అదేంట్రా ఇక్కడి దాకా వచ్చి వెనక్కెళ్ళిపోతావేంటి? అదేం లేదమ్మా, బైక్లో పేపర్స్ ఉన్నాయి, అవి తీసుకొద్దామని వెళ్తున్నాను అంతే. ఎరా ఇప్పటికి తీరుబడైందా? సర్లే భోంచెయ్యి. నేను తిన్నాను నాన్న. ఏమిట్రా వెతుకుతున్నావు? అబ్బే ఏం లేదమ్మా. ఎంతకీ కోడలెక్కడ్రా? అంటే తనిక్కడికి రాలేదన్నమాట. పిల్లాడికి మొక్కు తీర్చగానే స్కూల్లో చేర్పించాలని తీసుకువెళ్ళింది. అప్పుడు వెళ్ళిన మనిషి ఇంతవరకు రాలేదు. ఫోన్ చేస్తే తీయదు. వాళ్ళమ్మగారింటికి ఏమైనా వెళ్ళిందా? లేదమ్మా. మరి ఎక్కడుందిరా? అదేనన్నా, నాకక్కడ కొత్త జాబ్ కదా, అక్కడ నాకు కొంచెం ఇబ్బందిగా ఉంది. అందుకే కొన్ని రోజులు అక్కడే ఉండి. మరి మాతో ఒక్క మాటైనా చెప్పలేదేవిరా? ఓసి పిచ్చిదానా, ఏమిటే నీకు నాకు చెప్పేది?
అసలు మనం ఎవరో అని చెప్పాలి.